అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలోన బడుగు బలహీన వర్గాలని తేడా లేకున్నట్ల భేదభావాలు లేకున్నట్ల అందరికీ సరి సమానమైన న్యాయము సంక్షేమ ఫలాలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఇంకో రంగాల విషయాలు అయితేనేమి అందరికీ సరి సమాన న్యాయం చేసినాడు కాబట్టి ఈరోజు ఇంత జన సందర్భం కనబడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే విషయాన్ని ఈరోజు ఈ జనాలు చూస్తుంటే ఖచ్చితంగా అది సాధ్యం అవుతుందని కనబడుతుంది. 100% 175కి 175 సీట్లు 25కి ఎంపీ స్థానాలు కూడా గెలిచిపోయేది కూడా వైసీపీ అధిష్టానమే. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కూటమిలు పెట్టుకున్నా ఎన్ని పై ఎత్తులు వేసినా కూడా వాళ్ళంతా కూడా విఫలమవుతుందని ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఈ జన సంద్రోహం వాళ్ళు ఢీకొట్టి వాళ్ళు భూస్థాపితం చేసి 175కి 175 సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తాడని రైతులకు అన్ని అందుతున్నాయా? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి. ఈరోజు రైతులకి ఏం కావాలన్నా కూడా రైతులకి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమం అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి ప్రతి ఇంటికి చేకూరుస్తున్నాడు, గడప గడపకి చేకూరుస్తున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పక్షపాతి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి అనే నమ్మకంతో చెప్పిన ధైర్యవంతుడు 2 గుండెలు ఉండే అంటాం ఒక జగన్మోహన్ రెడ్డి. వేరే ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా, ముగ్గురులో ఎవరు వస్తారో నెక్స్ట్ అనుకుంటున్నారు మీరు? ముగ్గురులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వ్యక్తికి అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోన జగన్మోహన్ రెడ్డి లబ్ధి చేకూర్చినంత వేరే పార్టీలు ఇంతవరకు ఏవి కూడా చేయలేవు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశంలోన మళ్ళా అధిష్టానం ఏర్పడుతుంది. జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎంచుకుంటారు. అయితే నెక్స్ట్ అయితే జగన్ వస్తాడు. అన్ని పింఛన్లు అవన్నీ అందరికి అందుతున్నాయా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన లబ్ధి ఎవరైతే అర్హుల్లో ఉండి ఎవరైతే కరెక్ట్గా వాళ్ళకంతా కూడా అర్హులుగా ఉండి ఏదైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళకంతా కూడా డైరెక్ట్గా ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు అయితేనేమి అమ్మఒడి అయితేనేమి వైఎస్ఆర్ చేయూత ఎన్ని సంక్షేమాలు పెట్టినాడో అన్ని సంక్షేమాలు కూడా ప్రతి ఇంటికి అందుతున్నాయి. ఈరోజు బయట అయితే అందరు చూస్తే జగన్ చేయలేదు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? నెక్స్ట్ జగన్ రాడు, వేరే టీడీపీ జనసేన అది వస్తుంది అంటారు. దానికి మీరు ఏమంటారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గెలవలేడు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేడని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి మా ఆలూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరపు ఒకటే విన్నవించుకుంటున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పథకాలు అయితేనేమి రైతులకైతేనేమి ఉద్యోగవంతులకైతేనేమి విద్యార్థులకు అందరికీ కూడా సరి సమానమైన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు అందరూ కూడా సరి సమాన న్యాయం చేసినాడు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గెలవలేడు అనే వాళ్ళకి ఒకే మాట, మీరంతా కూడా మీరు కలలు కంటున్నారు. నెక్స్ట్ గెలిచిపోయేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ముఖంగా తెలుపుతున్నా. నేను 5 సంవత్సరాల పరిపాలన బాగుందా జగన్ది? ఈ నలుమూల రాష్ట్రాలు ఎన్నైతే ఉన్నాయో భారతదేశంలోన అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగి చూసే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడని చెప్తున్నాను.